అందరికీ గుడ్ మార్నింగ్. అమ్మమ్మ ఛానల్. ఇది మనం ఏంటంటే పెరుగు తోటకూర అంటాం. ఇది మన ఆంధ్ర సైడ్ ఎక్కువ, ఇక్కడ తెలంగాణలో తక్కువ, హైదరాబాద్ సైడు. ఇది ఏంటంటే కాడ ఎంత లావుగా పొడవగలిగినా కూడా లేతగానే ఉంటుంది. ఇంకొకటి కొద్దిగా ముదిరినా కూడా ఏం ప్రాబ్లం లేదు. మనం ఇదేంటంటే కొద్దిగా ఇలా ఈ తొక్క తీసేస్తే చక్కగా ఏంటంటే మన ములక్కాయలాగా చాలా బాగుంటుంది. ఇది పులుసు పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. తోటకూర ఏం అక్కర్లేదండి. కుండీలో 4 విత్తనాలు చల్లామంటాయి, మనకి ఇలా 4 చెట్లు అయితే కూర అయిపోద్ది అనమాట. ఇద్దరికి సరిపడా కూర అవుతుంది. అది పప్పులు వేసుకుంటే 4-5 తినచ్చు. ఈ మొత్తం ఇలాంటిది ఇంకొక గుప్పుడు కూడా వచ్చింది. మొత్తం కోసి ఇక్కడ పెట్టాను. చాలా మంచిది, కళ్ళకి చాలా మంచిది అన్నమాట ఇది. అందుకనే తోటకూర ఎక్కువ తినమని చెప్తారు. పాలకూర, తోటకూరను. ఈ ఆకు నేను 2 రోజులకు ఒకసారి నేను వండుకొని తింటున్నాను అనమాట నా కోసం. మా కుండీల్లో చాలా బాగా వచ్చింది. ఓకే అండి. కళ్ళు ఏంటంటే సైట్ తగ్గడానికి అది చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి అందరూ కూడా చిన్న కుండీ పెట్టుకుని 4 విత్తనాలు వేసుకున్నారంటే రిపీట్ అదే వస్తూ ఉంటుంది. ఇంకా అస్తమాలు మనం వేయాల్సిన ఉండదు. అది మొత్తం కింద తెంపితే ఈ విధంగా తెంపితే మళ్ళీ కింద నుంచి అది వేర్ల నుంచి తీయకుండా వేర్లు అలాగే ఉంచేసేయాలి. లోపలే మట్టి లోపల కుండీలోనే ఉంచేసేయాలి. పైన తెంపుకోవాలి. అది రిపీట్ వస్తూనే ఉంటుంది అన్నమాట. 15 రోజులకి మళ్ళీ రెడీ అయిపోతూ ఉంటుంది. ఈ విధంగా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. అమ్మమ్మ ఛానల్కి ఏంటంటే ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.